రోజు రోజుకి నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వీటిని చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ రకంగానే రోజుకో ఇంత నిత్యావసర ధరలు పెరిగితే 3 పూటల భోజనం చేసేది కష్టమే అని ఆందోళన చెందుతున్నారు. అసలు నిత్యావసర ధరలు పెరగడానికి కారణాలేంటి? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నిత్యావసర ధరలు ఏ విధంగా పెరిగాయో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ఒక కిరాణా షాప్ దగ్గర ఉన్నాం. హోల్సేల్ అండ్ రీటైల్ షాపు. వ్యాపారితో మాట్లాడదాం. అసలు రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఈ ఏడాది ఎట్లా అప్ అండ్ డౌన్స్ అయ్యాయి అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. కిరాణా షాప్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు రన్ చేస్తున్నారు? సో ఈ రేంజ్లో రేట్స్ పెరగడం ఎప్పుడన్నా చూసిరా? ఈ రేంజ్ నేను కనీసం 20 సంవత్సరాల నుంచి కిరాణా షాప్ మెయింటైన్ చేస్తున్నా. ఇంత పెద్ద పెరుగుడు ఎప్పుడు పెరిగినా కిలో 2 రూపాయలు 3 రూపాయలు బియ్యం పెరుగుతుంది, వడ్లు పెరుగుతాయి తప్ప ఈ విపరీతంగా ఇంత 25 రూపాయలు కిలో బియ్యం రేటు పెరిగింది. కిలోకు 25 రూపాయలు పెరిగింది ఈ ఒక 6 నెలల్లో. వడ్ల రేటు పెరగలేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వ్యాపారస్తులంతా చాలా గంగోలు పెడుతున్నారు. వచ్చే కస్టమర్లు 25 కిలోలు 26 కిలోలు బియ్యం కొనే కస్టమర్లు 10 కిలోలు కూడా కొనుక్కోపోలేకపోతారు ఆ పైసలు పెట్టి. పప్పులు కూడా అట్నే పెరిగిపోయినాయి. అన్ని నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి. జీలకర్ర 175 రూపాయల కిలో జీలకర్ర ఉన్నది 800 750 రూపాయల కిలో జీలకర్ర పోయింది. ప్రతి ఒక్కటి. కందిపప్పు 65 రూపాయలు 70 రూపాయలు ఉన్న కందిపప్పు 170 180 రూపాయలకి అయింది. మసాలాలు ప్రతి ఒక్కటి. వాళ్ళు కస్టమర్లు 10,000 తీసుకొని వచ్చి రెగ్యులర్గా తీసుకుపోదామన్న సరుకులు రాస్తే వాళ్ళకు 40% కూడా రావడం లేదు. మొత్తుకొని ఏడుస్తారు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే గవర్నమెంట్ ఒకసారి బాగా సామాన్య మానవునికి అందుబాటులోకి రేట్లు తేవాలని మేము అంటున్నాం. మా పెట్టుబడులు పెరిగినాయి, వ్యాపారాలు తగ్గినాయి, లాభాలు లేవు. ఇంత రేటు ఉండటం వల్ల మాకు కూడా టర్నోవర్ లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. సామాన్య మానవుడు బతికేటట్టే లేకుండా ఉంది ఈ ధర. ఒక బిజినెస్ మ్యాన్గా మీ వరకు స్టాక్ తెచ్చుకోవాలంటే, ఒక షాప్ నిండాలంటే ఇది వరకు ఎంత పెట్టుబడి పెట్టేవాళ్ళు? సో ఇప్పుడు ఎంత పెట్టుబడి పెడుతున్నారు? సో మీ పెట్టుబడికి తగ్గ లాభాలు వస్తున్నాయా? ఇది వరకు షాప్లో ఒక్కసారి ఖరీదు చేసినామంటే 5 లక్షలు 6 లక్షలు తెస్తే షాప్ మొత్తం ఫుల్ అయ్యేది. ఇప్పుడు 14 లక్షలు 15 లక్షలు అయినా కూడా షాప్ ఫుల్ అయితే లేదు. తగ్గట్టు వ్యాపారం లేదు, పెట్టుబడి పెరిగింది, లాభాలు తగ్గినాయి, సేల్స్ కూడా బాగా తగ్గిపోయింది. తీసుకోవడం లేదు కస్టమర్లు. ఏడ్చుకుంటూ పోతున్నారు. వస్తున్నారు, పావు కిలో అడిగేది 100 గ్రాములు 50 గ్రాములు సరిపోతాయి. ఇక లేవు. బడ్జెట్ వాళ్ళ బడ్జెట్లో లేకుండా ఉంది రేట్లన్నీ. సామాన్య మానవుని బడ్జెట్ ఎట్లా ఉంటుంది? నెలకు పప్పులు గుప్పులు కిరాణా సరుకులు అన్నీ కలిపి 6,000 8,000 ఉంటుంది. వాళ్ళు 6,000 8,000 తెస్తే 10 రోజులు సరిపోని రావడం లేదు వాళ్ళకు. ఏం కొంటారు వాళ్ళు? ఈ రేట్కి పబ్లిక్ ఆల్టర్నేట్గా వేరే పప్పులు, ఎందుకంటే కందిపప్పులో చాలా వరకు ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ కోసం ఎక్కువగా కందిపప్పు ప్రతి వంటింట్లో ఎక్కువగా వాడే ఐటమ్, అది ఫస్ట్ ఐటమ్. సో అట్లాంటికి ఆల్టర్నేట్గా ఏం తీసుకుంటున్నారు? లేదంటే దాంట్లోనే ఏమైనా సరిపెట్టుకుంటున్నారా? కేజీ తీసుకునే దగ్గర పావు కేజీతోనో 1/2 కేజీతోనో. కందిపప్పు అనేది ప్రతి కుటుంబంలో అది ప్రోటీన్స్ ఉన్నాయి. పిల్లలు కానీ పెద్దల వరకు తప్పకుండా ఇంట్లో కిచెన్లో కందిపప్పు వాడాల్సిందే. పొద్దున్న లేస్తే కందిపప్పుకి ఆల్టర్నేట్ ఇంకో పప్పు మన దగ్గర మనం ఏం తినలేము, మనకు అలవాట్లేదు. అసలు ఆ రకమైన వంటలు ఇక్కడ అలవాట్లేదు ఎవరి వినియోగదారులకు కూడా. కందిపప్పు బదులు వేరే ఎర్రపప్పు కానీ పెసరపప్పు కానీ వాడే ఆల్టర్నేట్ అసలు తెలియదు. ఆ టేస్ట్ ఇంతవరకు కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా కందిపప్పే వాడుతురు కానీ కిలో తీసుకుపోతే పావు కిలోతో సరిపెట్టుకొని ఏడ్చుకుంటూ పోతురు తప్ప ఈ కందిపప్పు ఎప్పుడు రేటు తగ్గుతుందా, జీలకర్ర ఎప్పుడు రేటు తగ్గుతుందా, ఇవన్నీ ఎప్పుడు తగ్గుతాయని ఎదురు చూసుకుంటూ కూర్చుంటారు. సరే, ఏ పప్పు చేయాలన్నా ఆఖరికి అన్ని రేట్లు ఎక్కువన్నా ఇంత పచ్చిపులుసు పెట్టుకుంటారు చింతపండుతోటి. ఆ చింతపండు రేట్ కూడా 150 వరకు పోయింది కిలో. దాంట్లో పోపు పెట్టుకుందామంటే జీలకర్ర 700-800 అయింది. సార్ ఎప్పుడు నిన్నమా ఈ రేటు? ఈ జీలకర్ర చాలా ఘోరంగా ఉందండి. పప్పు కూర చేసుకోలేక ఇంత చింతపండు వేసుకొని పప్పు పులుసు చేసుకుందామని అందులో పోపు పెట్టాలంటే జీలకర్ర కావాలి. నిన్న మొన్నటి వరకు ఉల్లిగడ్డ ఆడుకున్నారు. ఉల్లిగడ్డ ఏదో కొంచెం తగ్గుతుందిలే అనుకునేసరికి జీలకర్ర అందుకుంది. అసలు ఏం వంటలు వండాలి, ఎట్లా చేయాలనేది అసలు అర్థం కావడం లేదు మిడిల్ క్లాస్ పీపుల్కి. అయితే ఏడ్చుకుంటూ పోతున్నారు. రైస్ రేట్లు పెరగడంతో చాలా మంది కాస్ట్లీ రేట్స్, అంటే ఇప్పుడు 60 నుంచి 70 వరకే బియ్యం స్టాక్ తెచ్చుకోవడం మానేసిరంట. మీ కిరాణా షాప్లో అలా ఉందా పరిస్థితి? అసలు మా దగ్గర రైస్ అయితే సేల్ అవ్వట్లేదు మేడం. రేట్ పెరగబట్టి ఎవరు తీసుకోవట్లేదు. మా దగ్గర వచ్చేదంతా మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి అంత రేటు పెట్టి కొనలేక మేము తెప్పియట్లేదు స్టాక్ ఎక్కువగా రైస్. మీ బిజినెస్ పరంగా ఎట్లుంది? వినాయక చవితి వరకు అయితే బాగుంది మేడం. వినాయక చవితి చాలా డల్ అయిపోయింది. ఎందుకంటే అసలు పబ్లిక్ ఇక్కడ రావట్లేదు. మెయిన్ రేట్లు పెరిగిపోయాయి, చాలా పెరిగిపోయాయి. ఒక్క ఐటమ్ అనగా ప్రతి ఒక్క ఐటమ్ పెరిగిపోయింది. దానివల్ల కొనేవాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు 1000 రూపాయలు కొనేవాళ్ళు ఇప్పుడు 200 300 ఎంత వస్తే అంత కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అంతే.
అంటే క్వాంటిటీ తగ్గించే ఇంతకుముందు కిలో కొనేవాళ్ళు ఇప్పుడు అర కిలో పావు కిలో కొనుక్కుంటున్నారు. లేదు మేడం, అడ్జస్ట్ అయిపోతున్నారు అంతే. కూరగాయలు ఎక్కువ వండుకోవడం, ఈ పప్పులు వాడడం తగ్గించేసి అలా అడ్జస్ట్ అయిపోతున్నారు అంతే. వాడడం అయితే ఎలా అయినా వాడతారు, కాకపోతే అడ్జస్ట్మెంట్ తక్కువ చేసుకుంటాను అంతే. వాడడం తగ్గించేసుకుంటాను మొత్తం. ఇప్పుడు ఎట్లుంది వాళ్ళ సిస్టమ్? వచ్చిండ్రంటే నెలకు కావాల్సిన సరుకులన్నీ తీసుకెళ్తున్నారా, లేదంటే ఇంకో 2-3 నెలలకు కావాల్సింది తీసుకెళ్తున్నారా, అడ్జస్ట్ అవుతుంది? లేదు మేడం, ఇంతకుముందు నెలకు కూడా తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు 15 days 10 days వరకు ఎంతవరకు తగ్గుతుందో, ఎంతవరకు అడ్జస్ట్మెంట్ అవుతున్నా అంతవరకు తీసుకెళ్తున్నారు అంతే. అంతకంటే ఎక్కువ అయితే ఏం తీసుకెళ్ళలేకపోతున్నారు. అదే అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ 10 days తర్వాత వచ్చి మళ్ళీ కొద్దిగా తీసుకెళ్తున్నారు, కానీ ఇంతకుముందు ఇలా నెలకు ఒకసారి తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే రేట్లు తగ్గొచ్చు పెరగవచ్చు అన్న ఆలోచనలో ఉంటున్నారు. వాళ్ళు కూడా ఎక్కువ స్టోరేజ్ చేసుకోవట్లేదు, మేము పెట్టుకోవట్లేదు, వాళ్ళు ఎక్కువ స్టోరేజ్ చేసుకోవట్లేకపోతున్నారు. హయ్యెస్ట్ పీక్ వెళ్ళిన రేట్స్ చెప్పగలరా మీ దగ్గర? అంటే ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ నిత్యావసర సరుకుల్లో భాగంగా ఈ రేట్లు చాలా వరకు బాగా పెరిగిపోయినాయి మేడం. 40%, 50% పెంచేసిరండి. కందిపప్పు, బియ్యం, షుగర్, ప్రతి ఒక్క ఐటెం పెరిగింది మేడం. చింతపండు, మిర్చి కూడా చాలా పెరిగింది. జీలకర్ర అయితే అది 100% పెరిగిపోయింది. ప్రతి ఐటెం పెరిగింది, ఏది పెరగందని కాదు. కందిపప్పు, రైస్ నిత్యావసరాలు కాబట్టి అవి అయితే ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది మనకు అంతే. సరే, ఏమేమి కొనుక్కోవడానికి వచ్చారు? కిరాణా షాప్ లేదు, నేను వచ్చినవి 4 types ఆఫ్ సీడ్స్ అనమాట. సో అవేంటి గుమ్మడి గింజలు, వాటర్ మెలన్ సీడ్స్, ప్లస్ ఏంటి డబుల్ బీన్స్, 1 more సీడ్. సో టోటల్ 4 types ఆఫ్ సీడ్స్ అనమాట. సో ఇవన్నిట్లో ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్ మెలన్ సీడ్స్ మాత్రం విపరీతంగా రేటు పెరిగింది. అది ఆల్మోస్ట్ మనకి 350-400 ప్రాంతంలో ఉండేది. నౌ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 900 to 1000 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. అదే మోర్ దెన్ 100%. మిగతావన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ నార్మల్ ఎన్హాన్స్మెంట్లో ఉన్నాయి. అదే ఇక నెక్స్ట్ ప్రైసెస్ అంటారా, అది ఆ ఇన్ఫ్లేషన్కి దీనికి అది ఎప్పుడు మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా ఇట్స్ ద సేమ్ థింగ్. అది సో ఆ పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ ఆ వేరియేషన్ అయితే మాత్రం ఉంటుంది. రేట్లు ఈ విపరీతంగా పెరగడానికి కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? ఒక్కటి ఉండదమ్మ, వాళ్ళ లేబర్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కదానికి వాళ్ళ ముఠా మేస్తే వచ్చాయంటే మూట బజార్లో పెట్టాలంటే 10 రూపాయలు మినిమం ఇవ్వాల్సి వస్తుంది. అది 20 కిలోలోని 25-30 కిలోలోని అంతే, చిన్న మూట 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. లేబర్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయాయి. ఓవర్ హెడ్స్ ప్రతిదానికి వాళ్ళ అద్దెలు ఉన్నాయి. ఇదివరకు 3000 రూపాయలు అద్దె, 18,000 రూపాయలు అద్దె కడుతున్నాం. మరి అయిన ఓవర్ హెడ్స్ ఒక్కొక్కరు జీతాలు పెరుగుతున్నాయి అంటారు, జీతాలు లేవంటారు, గిట్టుబాటు కాలేదంటారు. వాళ్ళ పొలంలో పని చేయాలంటే మనిషి దొరకట్లేదు. వాళ్ళ పల్లెటూరు వెళ్తే టీనేజ్ పిల్లలు ఒక్కడు దొరకట్లేదు. 700 రూపాయలు కూలీ ఇస్తా అంటే 4 గంటల పని చేయడానికి మనిషి రావట్లేదు. మరి పెరిగినంటే రేట్లు పెరగక ఎక్కడి నుంచి వస్తాయి? రైతుకు గిట్టుబాటు కావట్లేదు, వాళ్ళ కొనుగోలుదారికి గిట్టుబాటు కావట్లేదు, అమ్మేవాడికి గిట్టుబాటు కావట్లేదు. అందరూ బతుకుతున్నారు, ఎవరి దారిలో వాళ్ళు బతుకుతూనే ఉన్నారు, ఎవరు పక్క పోవట్లేదు. తర్వాత తప్పదు, కాలంతో పాటు మనం పరిగెత్తాలన్నట్టుగా పరిగెత్తుంది సమాజం. అట్లానే పరిగెత్తడం అంతకన్నా ప్రయోజనం అరుసుకున్నా విరుసుకున్నా ఏం చేసుకున్నా లాభం లేని పరిస్థితి. సరే, ఈ పెరిగిన రేట్లు కంట్రోల్ అవ్వాలంటే ఎవరి ప్రమేయం ఎక్కువ అవసరం అంటారు? రైతు ముందు ఫస్ట్ మార్పు రావాలి, రైతుల మార్పు రావాలి, ఉచిత పథకాలు పోవాలి. ఫస్ట్ ఉచిత పథకాలు పోతే ఇవన్నీ ఎవరు ఇస్తారు? ట్యాక్సులు కట్టేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఉచిత పథకాలు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు రావాలంటే గవర్నమెంట్ డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అన్నీ ఉచిత పథకాలకి డబ్బులు పోతున్నాయి, వాళ్ళ ట్యాక్సులని దానికి పోతున్నాయి. మరి రైతుకు ప్రయోజనం లేదు దేనికి కూడా. ఇప్పుడు ప్రయోజనం అంటే ఎక్కడే మార్పు రావాలంటే మొదటి నుంచే మార్పు రావాలి. రాజకీయ నాయకులు ఫస్ట్ మార్పు రావాలి, ఉచిత పథకాలు తీసేయాలి. 60 రూపాయలు మినిమం ఇవ్వాలి. బియ్యం కొద్దిగా మంచి బియ్యం కావాలంటే 60 రూపాయలు. ఇప్పుడు మేము లగ్జరీగా బతుకుతుంటే ఒక ఖర్చు తగ్గించుకుందాం అనుకుంటాం. మనం బతికేదే సామాన్యాన్ని బతుకు, దాంట్లో తగ్గించుకోవడం. ఇప్పుడు రోజు కిలో బియ్యం తినేవాడు కాకపోతే 800 గ్రాములు తింటాడు, అంటే అసలు తినకుండా బతకలేడు కదా. 2 కిలోల బియ్యం తినలేడు. మీరు అన్నట్టు కొంచెం ఉన్నోళ్ళు అయితే స్టాక్ని బ్లాక్ చేసుకుంటారు, లేదంటే ఎక్కడైనా తక్కువకి వస్తుంది అంటే అక్కడ నుంచి బల్క్గా కొనేసుకుంటారు. ఆ 4-5 కుటుంబాలు పనిచేసుకుంటారు. సో లేని వాళ్ళు సామాన్య మధ్యతరగతి 10 రోజులకో, నెల రోజులకో, 20 రోజులకో, లేదంటే డైలీ కొనుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారని? ఇంత రేట్లు పెరిగితే వాళ్ళ ఆదాయం పెరగలే, బట్ ఖర్చులు మాత్రం చాలా పెరిగిపోతున్నాయి. 25 కేజీలు బస్తా తీసుకెళ్లే వాళ్ళు 10 కిలోలు బియ్యం తీసుకెళ్తున్నారు. ఇప్పుడే మీరు ముందే అమ్మాను, 10 కిలోలు బియ్యం తీసుకెళ్లారు. మళ్ళీ కొనుక్కుందామంటే రేపు ఏమైనా తగ్గుతాయని ఆశతో 10 కిలోలు వచ్చిన రోజులు వాడుకుందాం, పెరిగితే అప్పుడే కొనుక్కుందాం అనే పరిస్థితిలో వాళ్ళు వాడుకుంటున్నారు అంతే. అడ్జస్ట్మెంట్ అనేది తప్పదు, మిడిల్ క్లాస్కి ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్ అంతే. అటు ఏదైనా సరే పెరిగినా తప్పదు, తగ్గినా తప్పదు. ఏ బాధ వచ్చినా మిడిల్ క్లాస్ వాడే బాధపడతాడు. మంత్లీ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా నెల 1000 రూపీస్ అలా పెరిగిపోతుంది. ఒక నెల వచ్చేటప్పటికి అన్నీ పెరిగిపోవడం వల్ల ఏంటంటే మొన్న ఉన్న రేటుకి ఈ నెల ఉండేట మారిపోతుంది రేట్లు అన్నీ కూడా. దేనికన్నా కూడా అన్ని మిడిల్ క్లాస్ వాళ్ళు అందరికీ ఇబ్బంది. అన్నీ ప్రతిదానికి మన వరకు నూనెలు పెరిగినాయి, మళ్ళీ నూనెలు తగ్గినాయి, పప్పులు పెరిగిపోతున్నాయి. దాన్ని ప్రతి నెల పెరగడం తప్పించి తరగడం ఏమి లేదు ఇప్పుడు దేనికన్నా.
బియ్యం పెరిగిపోతుంది. బియ్యం అలాగే 1 monthలో ఎక్కడికి వెళ్ళిపోయింది బియ్యం అసలు. ఇది ఏదంటే అక్కడ నుంచి స్టాక్ రావట్లేదు, ఇది రావట్లేదు అని చెప్తుంటారు. ఏదైనా కొన్ని పప్పులు పంటలేదంటే రాయలసీమలో వర్షాలు లేవు, ఇవి లేవు, పప్పులు లేవు, ఇవి లేవు అని చెప్తుంది తప్పించి సామాన్యుడి మట్టుకి ప్రతి పెరగడం కానీ తరగడం ఏమీ లేదు. లాస్ట్ ఒక 6 నెలల కింద మీరు కిరాణా షాప్కి వస్తే ఒక లిస్ట్ రాసుకొని ఇంత బడ్జెట్లో వచ్చేస్తుంది అని అనుకునేవాళ్ళు. అప్పుడు ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? అది మినిమం, ఎందుకంటే ప్రతి నెల 500 నుంచి 1000 రూపీస్ పెరిగిపోతుంది బడ్జెట్లో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా ప్రతి నెల పెరిగిపోతుంది. ఏదో ఒకటి పెరుగుతాను, కాయగూరలు కానీ కానీ ఏ తగ్గడం అంటే ఏమి పెరగడం తగ్గడం ఏమి లేదు దేనికి ఇప్పటికీ. సామాన్యుడు ఒకటి అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఆదాయాలు ఉండట్లేదు. అవి వచ్చిన దాదాపు మిడిల్ సఫర్ అయిపోవడం తప్పించి కానీ ఏమీ లేదు ఏ ఆదాయం. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా జిఎస్టీ మీద పన్ను ఉండేది కదా, ఇప్పుడు జిఎస్టీ మీద కూడా రైస్ మీద దానికి కూడా జిఎస్టీ వేసేసారు. ఇది వరకు ఉండేది అసలు రైస్లో ఉండదని చెప్పేవారు. అందరికీ ఇబ్బంది అమ్మ. నిత్యం ప్రతి ఇంట్లో కూరగాయలు లేనిదే పూట గడవదు. అలాంటి కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి, సో దానికి పబ్లిక్ ఏమని ఫీల్ అవుతున్నారు అన్న విషయాలను వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. ఎట్లున్నాయి, ఏమేమి కొనడానికి వచ్చిండ్రు, రేట్లు ఎట్లున్నాయి? బెండకాయలు కిలో 60 రూపాయలంట, దొండకాయలు 60 రూపాయలంట. అయినా పోయిన వారము పోయిన నెలలో 20 రూపాయలు 25 రూపాయలు ఉండే 60 రూపాయలు అయినాయి. ఏ కొనాలన్నా ఇక ఆనందంగా లేవు. 50 రూపాయల లోపల అసలు ఏ వస్తువు లేదు. సార్ మీరు వచ్చింది రైతు బజార్కి, ఇక్కడే 50లు 60లు కిలో చెప్తే ఇక బయట మనకి ఎంత అమ్ముతారు ఉండొచ్చు? బయట 100 రూపాయలు కానీ వేయాల్సింది కిలో కొంటే అలా ఉంది. మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎంతలో కూరగాయలు వస్తాయి అనేసి బడ్జెట్ ప్రిపేర్ అయ్యి వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అనుకున్న దాంట్లో మీరు అనుకున్న సామాన్ అంతా వచ్చేసిందా? ఏం లేదు, 150 రూపాయలు వస్తాయి అనుకుంటే 500 రూపాయలు కావాలంటున్నారు. ఇంకేం కొంటాం, అందుకే ఏం కొనలేదు. కొంచెం కొనుక్కొని వెళ్దామని అనుకుంటున్నాం అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏం పని చేస్తారు? సో చాలానే సంచి నిండా కూరగాయలు నింపుకున్నారు. సో సంచి నిండా కూరగాయలు ఎంత? బెండకాయ 60 రూపాయలు, వంకాయ 60 రూపాయలు. సో ఆ 2 కాయగూరలు హాఫ్ కేజీ తీసుకెళ్తున్నాం. 200 రూపాయలకి మొత్తం బ్యాగ్ అంతా దొరికేది. ఇప్పుడు 2 కాయగూరలు హాఫ్ కేజీలు తీసుకెళ్ళేసి మిగతా ఆకుకూరలు తీసుకెళ్తున్నాం. బయట 80 రూపాయలు తక్కువ లేదు, ఇది 80 నుంచి 100, 120 కూడా ఉన్నాయి. అది అన్నీ పెరుగుతున్నాయి. ఏది ఇప్పుడు బియ్యం అనేది 400 రూపీస్ పెరిగింది లాస్ట్ 4 monthsలోనే. సో కష్టం ప్రజెంట్. ఆ సామాన్య మానవుడు బతకాలంటే అంత ఈజీ కాదు ఇప్పుడు ప్రజెంట్. 60 రూపాయలు 70 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు రైతు బదులు ఇది 60 రూపాయలు చిక్కుడుకాయ. అది ఎట్లుంటుంది ఇప్పుడు చలికాలం బాగా వస్తుంది. అది 20 రూపాయలు 30 రూపాయలు ఉండాలి యాక్చువల్గా. అట్లా టమాటా కూడా 30 రూపాయలు ఎంత అమ్ముతున్నారు. అది కూడా బాగా ఎక్కువ రేటు. అన్నీ ఎక్కువ రేటు చెప్తున్నారు. అందులో శనివారం ఆదివారం అంటే ఇంకెక్కువ. ఏది తీసుకున్నా 60 రూపీస్ కిలో. జనరల్ నార్మల్ మొన్నటి దాకా 40 ఉండే, ఇప్పుడు 60 అయింది. ఆబ్వియస్లీ ఇంతే ఉంటుంది. పెద్ద బ్యాగ్ నింపుకున్నారు. సో వీటన్నింటికి ఎంత ఖర్చు వచ్చింది? ఇంట్లోకి జాయింట్ ఫ్యామిలీ. ఇంకా మనం కూరగాయలు కావచ్చు, లేదంటే రోజు ఇంట్లోకి కావాల్సిన సరుకులు కావచ్చు, ఎంతలో వచ్చేవి? ఇప్పుడు ఈ 6 నెలల్లో బడ్జెట్ ఎంత పెరిగింది? ఈ మధ్యలో ఎక్కువగానే ఉన్నాయి. కూరగాయ రేట్లు కానీ, బియ్యం రేటు కానీ అన్నీ పెరిగాయి. కందిపప్పు అవును అన్నీ పెరిగాయి. బియ్యం కూడా 65 దాకా ఉన్నాయి. కూరగాయలు కూడా చాలా రేటు ఉన్నాయి. లాస్ట్ టైం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడుతో పోలిస్తే. కానీ ఇక్కడ మార్కెట్లో కూడా ఇవ్వట్లేదు, ఎక్కువ రేటే అమ్ముతున్నారు. బెండకాయ 45 ఉంటే 60 రూపీస్ అమ్ముతున్నారు. వంకాయ 50 తీసుకుంటున్నారు. అంటే బోర్డు రేట్కి ఏది అమ్మట్లేదు అనమాట. సామాన్య మధ్యతరగతి పబ్లిక్ అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే కందిపప్పు, అట్లాగే బియ్యం, మిగతా నిత్యావసర సరుకులైన జీలకర్ర కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఈ రేట్లన్నీ పెరిగాయి. కాబట్టి వీటి రేట్ల నియంత్రణ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందనేసి కూడా సామాన్య మధ్యతరగతి పబ్లిక్ కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.